బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయ సమీపంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు. హాజరైన గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. మద్దాలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. హాజరైన మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్. కోట పట్టణంలో తోమల బెడద నుండి విముక్తి కలిగించాలని అధికారులను కోరిన ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్. హాజరైన టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ నౌసాద్ నాయబ్ రజూల్. తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా రాణించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకు దక్కుతుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయ సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గూడూరు పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని ఆయన వారసులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తామందరం పనిచేస్తూ ఉన్నామని శుక్రవారం వెంకటగిరిలో తలపెట్టిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, నరసింహులు, శ్రావణి, రహీం తదితరులు పాల్గొన్నారు. కార్కారంగా పెట్టు. ఓకే ఒక ఇద్దరు పెట్టలేదు. నువ్వు ఇట్లా ఓకే స్పీడ్ అండి అందరు రావాలి. అందరు అయిపోయారా? అందరు పెట్టలేదు. అందరూ ఇన్ని కుదరం ఫోటో పోజింగ్ వెళ్ళిపోతే లాస్ట్ టైం పట్టాల్సిందే. ఆ వరకు ఒక గిడి పెట్టేసి వెళ్ళిపోతే అన్న తప్ప మిగతా రావాల్సిందే. సాంబార్ గింబార్ మాకు చాలా దయచేసి సాంబార్ వెనకాల ఎట్లా కనపడుతున్నాను నేను. వద్దు 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 ఈ పక్క నుంచి ఈ పక్క
అట్టగాదు బరువు కదా అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి. ముఖ్యంగా అన్నగాడు నటనలో కిరణ్ చెప్పినట్టు రారాజు, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, అర్జునుడైనా, బృహన్నలైనా, లేకపోతే శ్రీకృష్ణ దేవరాలైనా, అలాగే ఔరంగజేబు అయినా, లేకపోతే రాక్షసుడిలో పాటలు ఏమంటారు రావణాసురుడైనా ఆయనే. ఇంకెవరు కూడా పాత్రలకి సెట్ కారు, సూట్ కారు. ఎవరు వేసినా ఆ సినిమాలో అట్లా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఒకసారి మీకు తెలియజేస్తున్నా. యుగ పురుషుడు, సినీ రంగంలో రారాజు, మౌటం లేకుండా సినీ రంగం లేనటువంటి మహానుభావుడు. దాని తర్వాత ప్రజాసేవకు వచ్చి అణగారిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి మహా నేత భగవంతుడు నిజం చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి మహానుభావుడు వర్ధంతిని ఇక్కడ అందరం కూడా పెద్దల సహాయ సహకారాలతో చేసుకోవడం నిజంగా పక్క బాధగా ఉంది. అట్లాగే మహానుభావుడిని ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా మర్చిపోకుండా బతుకున్నంతకాలం అందరి మనసులో చిరస్థాయిగా ఉండే చిరంజీవి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పెట్టినటువంటి పార్టీలో ఈరోజు అందరం కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి వారసులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా రేపు రా కదిల్రా అనేటువంటి పెద్ద బహిరంగ సభ వెంకటగిరిలో జరుగుతుంది. గూడూరు నియోజకవర్గం నుంచి 15,000కి తగ్గకుండా మా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా రా కదిల్రా అనేటువంటి ఈ సభ ప్రతి దగ్గర కూడా బ్రహ్మాండంగా విజయవంతమైన పరిస్థితులు చూస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ సభని ప్రజలు, ముఖ్యంగా యువకులు, మహిళలు వచ్చి విజయవంతం చేస్తున్నారు. అట్లాగే ఖచ్చితంగా గూడూరులో కూడా ఈ సభ నుంచి వెంకటగిరికి అందరూ వెళ్ళి అక్కడ విజయవంతం చేయాలని కోరుకుంటూ, రేపు మళ్ళీ మీకు ఎవరి బాధలో ఉంటాం కాబట్టి తీసుకున్న వాళ్ళకి, ఇక్కడ తీసుకుపోయిన వాళ్ళకి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాం, పెట్టించండి. జోహార్ ఎన్టీఆర్. ఆస్తిలో స్త్రీ పురుషులకు సమాన హక్కు, పేదవారికి రేషన్, పెన్షన్, ఉచిత కరెంటుకు కేరాఫ్గా దివంగత మాజీ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు నిలిచిపోయారని తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు. ఈ రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని పాషం సునీల్ కుమార్ తెలిపారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం మద్దాలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆవిష్కరణ చేసి ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేసేందుకు అందరూ సంకల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, కందల బాలయ్య, మధు యాదవ్, తుమ్మల మోహన్ నాయుడు, చంద్రయ్య నాయుడు, పాదర్తి కోటారెడ్డి, తిరుమూరు మురళి, అనూక్, విగ్రహస్థలదాత వెంకటరమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఇప్పుడు చూడు బాగా ఇప్పుడు బాగా ఇప్పుడు
ఫోటో అంటే ఫోటో కూడా పోటీ చేయకుండా పోటీ లేకుండా చేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. సరే ఓకే, ఎందువల్లంటే మన పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కానీ అయిపోయింది, ఇంకా 2 నెలలు ఎలక్షన్స్, ఖచ్చితంగా బయట రావాల్సిందే. మనకి తీవ్రమైనటువంటి ఇబ్బంది జరిగే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు చెన్నైలో పనిచేస్తున్నా, బెంగళూరులో పనిచేస్తున్నా, హైదరాబాద్లో పనిచేస్తున్నా మీరందరూ ఎలక్షన్కి ముందు ఒక 10 రోజులు ఈ గ్రామానికి వచ్చి మీ మిత్రులకి, మీ స్నేహితులకి అందరూ కూడా చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, ఖచ్చితంగా ఈ రాక్షసుడిని మనం అంతం చేయాలంటే సైకిల్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ వచ్చి ఓట్లు ఉపయోగించుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరే కాదు, మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసి ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే లేకుండా ఉంటే మన పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. మీ అందరూ చూశారు, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఐటీ రంగం హైదరాబాద్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు వచ్చి అయ్యా ఆయన దయ వల్ల మేము బతుకుతున్నాం, ఆయన దయ వల్ల మేము ఎక్కడో గ్రామాల్లో పాడెత్తుకునే వాళ్ళం ఈరోజు బ్రహ్మాండ 1,00,000, 2 లక్షల జీతంతో నేను నా భార్య పోతున్నామని ధైర్యంగా చెప్పి ఆడ కేసీఆర్కి, కేటీఆర్కి సమర్పించిన విషయం కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎవరికి అర్థం కాల, జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల, ఎవరైనా జనాభా ఎక్కడి నుండి వచ్చారంటే ఆయన ఆ రోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ వారసత్వంతో వచ్చి ఆ రోజు బాబు గారికి భాష అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇది పరీక్షా సమయం, మనందరం కూడా ఈ పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఈ పరీక్షల్లో పాస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ మొత్తం మీ అందరికీ తెలుసు, ట్రెండ్ మొదలైంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు అందరూ చెప్తున్నారు. ఎందువల్లంటే ముఖ్యంగా పేదవాళ్ళు చెప్తున్నారు. ఈ నిత్యావసర ధరలు చూసి వాళ్ళు నోరు కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నాయనా నువ్వు మాకు అమ్మ ఒడి ఇస్తా ఉన్నావు, 15,000 ఇస్తా ఉన్నావు, గెలిచిన తర్వాత ముందు అందరికి ఇస్తా ఉన్నావు, గెలిచిన తర్వాత తూచి నేను ఒకరికి ఇస్తా ఉన్నావు. సరే ఎంత ఇస్తామంటే ఆ 15,000 కాదంట 13,000 అంట. ఇప్పుడు మనం చెప్పాం, మన మేనిఫెస్టోలో చెప్తున్నాం ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 చంద్రబాబు నాయుడు గారు ఏ షరతులు లేకుండా మీకు ఇవ్వబోతున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నామా. అట్లాగే మన ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి 1,500 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నామా. 60 సంవత్సరాలు ఆటోమేటిక్గా పెన్షన్ ఎలిజిబుల్, కానీ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఎవరున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు నెలకి 1,500 ఇస్తారని చెప్పి అందరూ తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు మీకు ఉద్యోగం వచ్చేంత వరకు యువకుల నిధి కింద నెలకి 3,000 రూపాయలు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను, మా అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రైతులు ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఖాతాలు వేస్తారని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న దోమల బెడద నుండి విముక్తి కలిగించాలని ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్ దారా సురేష్ పంచాయతీ అధికారులను కోరారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ నాయకులు ఈవో శ్రీనివాసులకు సమస్యలు వివరించారు. కోట పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగిపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పలు వ్యాధుల బారిన పడుతున్నట్లుగా తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించలేదని వెంటనే దోమల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే పంచాయతీ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. స్పందించిన ఈవో శ్రీనివాసులు నేటి నుండే గ్రామంలో దోమల ఫాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. వారి వెంట టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ నౌసాద్, నాయబ్, రసూల్ ఉన్నారు. సార్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి. వస్తాయి. ఒక మిషన్ గ్యారెంటీ వస్తుంది, 2వ మిషన్ కూడా ట్రై చేస్తున్నాను. వెనక చూడండి, అక్కడ దానికి వెనక చెక్ పెట్టుకున్నారు. అటు ఇటు
హౌస్ పేరు కొడితే మంచిది కదా. ఫాగింగ్ కంటే లేదు సార్, ఫాగింగ్ కంటే ప్రతి ఇంట్లో పిల్లలు వచ్చినంత వెళ్ళిపోతారు. మా సమస్యను అర్థం చేసుకోండి. మా పార్టీ తరఫున మా వార్డు మెంబర్తో డిమాండ్ ఏంటంటే కోటని దోమలు లేని కోటగా తయారు చేయాలి. మీరు అది నిధులు లేకపోతే మేము చందా చేసుకుని నిధులు వేసి పంపిస్తాం. అది భగవంతుడి దయో ఎవరో ఒక కృషి అంత డబ్బులు పడ్డాయి, వాళ్ళకి 8 నెలల చిత్తాలు ఇచ్చేసాము. ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ ముందు అర్ధనాంగ ప్రదర్శన ఉంటది. అది ఇది మాత్రం కన్ఫామ్. మీరేం చేస్తారో నాకు ఈరోజు చెప్పాల్సింది. నమస్కారం. ముందుగా అందరికీ మన సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కోట గ్రామ ప్రజలు మా యొక్క ఎంపీటీసీ అయినటువంటి దారా సురేష్ గారు గత సర్వస్వ సమావేశాలు చాలా సమావేశాల్లో కోటలో దోమలు ఎక్కువ ఉన్నాయి, కాలువలు పూడికలు తీయటం లేదని చెప్పి పలు పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మధ్యకాలంలో గత 20 రోజుల కిందట మేము కూడా ఈవో గారి దృష్టికి దోమలు ఎక్కువ ఉన్నాయి సార్, స్పాకింగ్ చేయించమన్నాము, చేయిస్తామని చెప్పి అటే పండగలు వచ్చి సాసెట్ చేశారు. ప్రజలు ఈ యొక్క పండగలకు వచ్చిన బంధువులు కానివ్వండి, మన కోట గ్రామానికి వచ్చేసిన అందరూ కూడా ఈ దోమలతో ప్రజలు అల్లో రామచంద్రాన్ని చాలా ఇబ్బంది పడి దోమల నుంచి రోగాల బారిపడి హాస్పిటల్ పాలయ్యి విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీన్ని ఈవో గారి దృష్టికి ఈరోజు మేమందరం కూడా మా ఎంపీటీసీ గారు, మా నాయకులు నాయబ్ రసూల్ గారు అందరూ కూడా ఈరోజు సెక్రటరీ గారిని వివరణ కోరడానికి వచ్చి, ఈరోజు సాయంత్రం లోపల ఫాకింగ్ చేయకపోతే మా నాయకులతో చర్చించి ఈ పంచాయతీ ఆఫీస్ ముందు అర్ధనాంగ ప్రదర్శన చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. రేపటి నుంచి అది కూడా చేస్తాము. ఈరోజు సాయంత్రం లోపల ఈ యొక్క చర్యగాన్ని చేపట్టకపోతే రేపు ఇక్కడ దీక్ష చేపడతాము. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కానీ అధికారులు స్పందన కరువు అవుతుంది. పాలకవర్గం అయితే నిర్వీర్యం అయిపోయింది. పాలకవర్గం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో, అసలు కోట పట్టణంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోవటం లేదు, ఎలాంటి పారిశుద్ధ్యం కూడా నోచుకోవట్లేదు. ఇంక ముందైనా పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు కూడా కోటగాంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క ప్రజలు పడుతున్న అనారోగ్య బాధపడుతున్నారు చాలామంది, ఈ సమస్యను తీర్చాలని సెక్రటరీ గారికి మా నాయకులందరూ కూడా కలిసి విన్నవించుకున్నాము. సెక్రటరీ గారు ఈ మీడియా సభ్యులకి, మళ్ళీ మీడియా మిత్రులకి, మరి మా ప్రజాప్రతినిధులందరూ కూడా సెక్రటరీ గారిని ప్రశ్నిస్తే ఈరోజు సాయంత్రం లోపల కోటలో ఫాకింగ్ దోమల ముందు కొట్టిస్తానని చెప్పి ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపల కానీ ఆయన ఆ చర్య చేపట్టకపోతే రేపు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదే పంచాయతీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం కూడా చేపడతాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా సుల్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు శిరసనం, భేటీ విజయ్ భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నాడు కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందన్నారు. ఇలాగే ఇప్పటి ప్రభుత్వం అరాచకాలను అడ్డుకునేందుకు మరో ఎన్టీఆర్ పుట్టారని ఆయన తెలియజేశారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి గుండెల్లో ఎన్టీ రామారావు ఉంటారని ఆయన తెలియజేశారు. కార్యక్రమానికి బాబా నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ నరసింహన్ గారికి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించారు. చాలా సంతోషం. రేపు చంద్రబాబు గారి ఉన్నారు కాబట్టి మన ఇన్ఛార్జ్ గారు ఒక్కరే రోజు ప్రసంగం చేసి మన ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని అమలుపరిచేదానికి ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే ఈరోజు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూ
అన్ని కార్యక్రమాలు గల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు పరిచిన విషయం అందరూ కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారి యొక్క సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీ శ్రీరామ రక్షణ మన ఈరోజు ఇలాంటి రాక్షస పరిపాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మానవేయడానికి మరొక ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ఉండాలనే విధంగా కూడా ఎంతో మంది యువతకి రాజకీయ అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏదో పెద్దలతో కోటేశ్వర్లకు రాజకీయ పదవులు వచ్చేటివి, రాజకీయంగా వాళ్ళు లెక్క పొందేవాళ్ళే కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ సామాన్య మానవుడు కానీ రాజకీయాన్ని చేరువులో తీసుకొచ్చి ఎంతో మంది బడుగుల్ని శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ నెల 21వ తేదీ జరగనున్న సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు నాయుడుపేటలో బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను ఎమ్మెల్యే పరిశీలించారు. నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపులో గల వినాయకుని ఆలయం వద్ద నుండి బజారు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు బస్సు యాత్ర కొనసాగే విధంగా ఉండాలని ఎమ్మెల్యే కిలివేటి నాయకులకు సూచించారు. రూట్ మ్యాప్ను పరిశీలించిన అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎమ్మెల్యే చర్చించారు. మళ్ళా ఫోన్ చేస్తున్నారు యాత్ర బస్ స్టాండ్ బజార్లో తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన శ్రీ సాయిబాబా తెప్పోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. వెంకటగిరి పట్టణంలోని కొమ్మరికుంట సాయిబాబా దేవాలయానికి వెళ్లిన రామ్కుమార్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు శాల్వాతో సత్కరించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకున్న రామ్కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం తెప్పోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి కొద్దిసేపట్లో శ్రీ షిరిడి సాయిబాబా వారి 34వ తెప్పోత్సవం సింహవాహనం పైన సాయిబాబా వారు మన కుమ్మరగుంట పుష్కరిణి నందు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తులందరూ స్వామి వారికి పాత్రలు కాగలరని కోరుకుంటూ ఉన్నాం. దయవుంచి బారికేడ్ల పైన ఏకదండమపాస్మహ తదేవ లగ్నం
విద్యుతనం దేవదారావనం చంద్రవనం దేవ విద్యావనం దేవవనం దేవ లక్ష్మీపదేకస్వరామి మమ ఉపాసన సమస్తాగ్ర ప్రతవాదే సచ్చిదంబక్తానాం మధ్యాస సత్రే శోభప్రదనామ సంవత్సరే ఉత్తరాజనే రామ్ కుమారి నామదేశ విక్రమ నామదేశ అలేఖ్య నామదేశ స్వప్నానామదేశ సహ కుటుంబానం సర్వేషాం వెంకటగిరి గ్రామ ప్రజానాం ఆయురారోగ్య ప్రధాన బలసిద్ధ్యర్థ మనోవాంఛన ప్రధాన బలసిద్ధ్యర్థేన సాయిబాబా దేవత అనుగ్రహ ప్రధాన బలసిద్ధ్యర్థేన సాయిబాబా దేవత ప్రీతర్థేన సాయంకాల సమయేన ఓం శ్రీ సాయినాథ మహారాజకే ఓం శ్రీ సాయినాథ మహారాజకే ఓం శ్రీ సాయినాథ మహారాజకే జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ శ్రీ సాయినాథ మహారాజ్ చెరువులో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని ఉండండి. ఎవరు బ్యారికేడ్ల మీద చిన్నపిల్లలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయ సమీపంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు. హాజరైన గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. మద్దాలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. హాజరైన మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్. కోట పట్టణంలో తోమల బెడద నుండి విముక్తి కలిగించాలని అధికారులను కోరిన ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్. హాజరైన టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ నౌసాద్, నాయబ్ రజూల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే న్యూస్.